హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో మెంతి బద్దలు అంటారండి. మెంతి బద్దలు, మెంతి దబ్బలు, ఊరగాయ మాదిరి. ఇది ఇన్స్టెంట్గా చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా వెరైటీగా ఉంటుంది, రుచి కూడా. అన్నీ మామిడికాయ ఊరగాయలు చాలా రకాలు ఉన్నాయి కదండి, వాటిల్లో ఇదొక రకం మెంతి బద్దలు అని చేస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి మెంతికాయ కండి, ఇవి కడుగుతున్నాను. మొన్న కోసుకున్నాము ఉగాది రోజున, దీనికోసమే కోసి పెట్టి ఇట్లా 5, 6, 7, 8, 9, 12 ఉన్నాయండి. ఒక కొమ్మకే 12 ఉన్నాయి. ఒకటి సగమే ఉగాది పచ్చడి చేసుకున్నాము. ఇంకా అక్కడికి చూడండి, ఇది మొయ్యలేక పాపం ఎండిపోయింది. ఇదిగోండి అన్ని ఆ చెట్టు మొయ్యలేక ఇది బాగా శుభ్రంగా కడుగు. ఇది దాన్ని అది పడుతుంది కదా, ఏమంటారు, బంక గమ్ము కదా. ఇట్లా 2 సార్లు అట్లా శుభ్రంగా కడుగు చేసి ఒక దాంట్లో పెట్టుకుంటే బాగా నీళ్ళంతా ఆరిపోవాలి. మళ్ళా గుడ్డతో తుడుచుకోవాలండి. మంచి వాసన వస్తుంది, పుల్లగా. కాయలు బాగా మామిడికాయలు కడిగి శుభ్రం చేసి తుడిచియండి, తడి లేకుండా. ఇట్లా పొట్టు తీసుకుంటున్నాను, ఇట్లా పిల్లర్తో. ఇవన్నీ పొట్టు తీసి పెట్టుకోవాలి. మనం ఎంత పెట్టుకుంటున్నామంటే అన్ని కాయలు అవి మళ్ళీ మనం కొలుచుకోవాలండి. గట్టిగా ఉన్నాయండి కాయలు, తీసి చేతుల నొప్పులు తప్ప ఏం లేదు. భలే ఉన్నాయి కాయలు అయితే, పుల్లగా. ఇగోండి, ఇవి నేను తీసి పెట్టుకున్నాయి. ఇంకొక 2 తీసి సన్నగా ఒప్పులు తరగాల, అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం దబ్బలు తరుక్కుందామండి. ఈ కాయలు ఈ కలరే అంత అండి, ఇట్లే ఉంటాయి. మీరు పండినవి అనుకోవద్దండి. ఇట్లా తరుక్కోవాలండి, ఈ విధంగా సన్నగా. ఇంతే అండి తరుక్కోవడం. ఇవి కూడా వేసుకోవచ్చండి, కావాలంటే మొట్టలు కూడా వేసుకుంటారు. మెంతి కాయను కూడా దీంట్లో కూడా బెల్లం వేసుకొని చేసుకునేటి ఏందో లేని ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. అన్నీ ఒకసారి పెట్టేస్తే మళ్ళీ దొరకవు కదండి, పెట్టుకోలేం కూడా. ఎంత సంవత్సరం నిలవ ఉండేటి కదా, ఎక్కడ పెట్టుకుంటాం స్టాకు. ఇవి అవి పెట్టుకోవడమే సరిపోతుంది. ఇప్పుడు ఒప్పులు కొలుచుకుందామండి. ఇవి నేను గ్లాస్తో కొలుచుకుంటున్నా, మీరు ఏదైనా దేనితైనా కొలుచుకోవచ్చు. 2, 3, 4 అయినాయండి నాకు. ఇదే గ్లాస్తో కారము ఉప్పు వేసుకోవాలి. ముందు మనము మెంతులు వేయించుకుందామండి. అంత పౌడర్ కొట్టుకొని వచ్చి అన్నీ ఒకటేసారి కొలత చెప్పేస్తే సరిపోతుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టినానండి. మెంతులు ఎంచుకోను, కొంచెం వేడైతే వేసుకుందాం. మెంతులండి, ఇది పెద్ద స్పూను, దీంతో 4 వేసుకోవాలండి. ఆవాలు లేదు, ఆవాలు అవసరం లేదు దీనికి, తిరగమాతకు తప్ప. ఇవి దోరగా వేగాలండి. వేగిన తర్వాత చూపిస్తాను. మెంతి దబ్బలకండి, మెంతి దబ్బలు అంటే ఇంక మెంతులతో చేసేదే.
వేగిపోయినాయండి, దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువైతే చేదు వచ్చేస్తాయి. ఇదిగోండి ఈ రకంగా కనిపిస్తుందా. ఇదో గిన్నెలోకి తీసేసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టేసి ఈ గ్లాస్తో మనము ఒప్పులు తీసుకున్నాం కదా, నూనె వేసుకోవాలండి. కాంచి వేసుకోవచ్చు, పచ్చిదైన వేసుకోవచ్చు. నేను కాంచి వేసుకుంటున్నా. ఇప్పుడు వేసేదానికండి తిరగమాతకు మళ్ళా వేరే ఒక గ్లాస్. ఇది ఎక్కువ ఏం కాగాల్సిన అవసరం లేదు, కొంచెం వెచ్చబడితే చాలండి. మిక్సీకి వేసుకొని వస్తానండి. ఇవి మెంతులు. ఇది వెచ్చబడిందండి, ఇంకా ఆఫ్ చేస్తున్న స్టవ్. ఇవి మెంతులు అవి వేసుకునే లోపల అది చల్లారిపోతుంది మనకు. ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి. ఇదే గ్లాసు 4 గ్లాసులు తీసుకున్నాం కదా, ఉప్పు 3/4 గ్లాస్ తీసుకున్నానండి. మీకు నేను పసుపు చూపించడం మర్చిపోయినానండి. పసుపు వేసుకోండి 1 స్పూను. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. వేసుకోకపోయినా పర్వాలేదు, ఇది మాకు అలవాటు. కారం అండి, ఒక గ్లాస్ వేసిన, ఒక గ్లాస్ వేసినా కదండి, మళ్ళీ 1/4 గ్లాస్ వేస్తున్నా. ఒక 4 స్పూన్లు పట్టిందండి. ఎక్కువ తినేలాగుంటే కొంచెం గ్లాసున్నరవనే వేసుకోవచ్చు. ఇది ఊరగాయ కారమైన వేసుకోవచ్చు, ఇంట్లో పట్టించిందైనా వేసుకోవచ్చు, లేదంటే ప్యాకెట్ తెచ్చైనా వేసుకోవచ్చు అండి, ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మెంతిపిండి, మనము పౌడర్ చేసుకున్న మెంతిపిండి అండి. మెంతి దబ్బా అంటే ఇంక మెంతులే వేసుకోవాలండి. తిరగమాతకు ఒక్కటే, తిరగమాత వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకున్నా సరే, ఎట్లా కావాలంటే ఎట్లా చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలుపుకోవాలి. కూడా అట్లే వేసుకోవచ్చు అండి, కొంతమంది వేసుకుంటారు. నేను పౌడర్ చేసేసిన అంతే. అవి మెంతులు తగిలినాయి అంటే కొంతమంది పారేస్తారు కదా, అది ఎందుకు వేస్ట్ చేయడము అని నేను ఇవి కూడా వేసుకుంటానండి. మొట్టెలు ఇవి పెరుగన్నంలో నంచుకుంటే భలే ఉంటాయి. ఎందుకండి వేస్ట్ చేయడము. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఉప్పు 3 రోజుల తర్వాత ఉప్పు చూసుకొని సరిపోలేదంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. ఇప్పటికైతే నేను చెప్పిన కొలత ఏమో కరెక్ట్ సరిపోతుంది. ఒకవేళ ఉప్పు సరిపోతే చెప్పలేము. ఇది మనం కాంచి నూనె చల్లారిపోయింది, ఇది వేసేస్తున్నా. మెంతులు వేయడం అప్పుడే కలిపేటప్పుడే వాసన వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. అయిపోయిందండి కలపడము. ఇది మనం 2 రోజుల తర్వాత అయినా తిరగమాత వేసుకోవచ్చు, 3 రోజులైనా వేసుకోవచ్చు, కానీ నేను 3 రోజులకు మీకు చూపిస్తాను. ఇప్పుడు అందుకే సరే నేను గ్లాస్ నూనె వేసినాను, మళ్ళీ ఒక 1/2 గ్లాస్ దాకా పడుతుంది. ఇంకా మూత పెట్టేసి 3 రోజుల తర్వాత చూపిస్తా. ఊరగాయ అండి,
ఇదిగోండి 3 రోజులు అయింది. మెంతి దబ్బలా మెంతి అన్నీ మెంతికాయ. మెంతికాయ అంటే కాయ పెట్టేది, మెంతి దబ్బలంటే ఇట్లా పెట్టేదండి. అప్పటికప్పుడైనా వేసుకోవచ్చండి. మరుసటి రోజు ఒక్కరోజు ఊరినా చాలు. నేను 3 రోజులు పెట్టుకున్నా. ఇప్పుడు తిరగమాత వేసుకున్నా. ఇంగువ ఆవాలు, ఒక స్పూను ఇంగువ, ఒక స్పూన్ ఆవాలు. దీంట్లో గ్లాసు వేసినా కదా, ఇంకొక అర గ్లాసు పడుతుందండి ఆయిల్. ఇంగువ అది వేస్తే కావాలన్న వాళ్ళు తెల్లగడ్డ వేసుకోండి. ఇదంతా వేసినాక బాగా కలుపుకోవాలి. నేను ఇవి మొట్టలు కూడా వేసుకున్నా. ఇదిగో ఇది మామూలు ఊరగాయ పెట్టుకుంటాం కదండి మనము. నువ్వుల నూనె, ఆవాలు ఆవు పిండి, మెంతి పిండి వేసుకొని అదైనా వేడి చేస్తుంది. కానీ ఇవి అచ్చం మెంతులే కాబట్టి చలవ చేస్తుంది. ఇది దానికి దీనికి ఉన్న తేడా. ఇది ఒక దాంట్లో డబ్బాలో వేసుకుంటున్నానండి. ఈ మొట్టలు కూడా అదేంటి పెరుగన్నంలో వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. చిన్నవి కాబట్టి. మీరు కొన్ని రోజులు బయట పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కలర్ మారకుండా ఉంటుందండి. మెంతి దబ్బల ఊరగాయ రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఇది మమ్మల్ని ఒకసారి అడిగినారు వేరే వాళ్ళు, కానీ చేస్తాం కానీ కొంచెం లేట్ అవుతుందండి అంతే. ఆరోగ్యంగానే ఆనందంగా అనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబిచారపల్లి బ్రాహ్మణ వంటలు.